Our next topic is Bezier curve. These Bezier curves are used to define the polygon. ఏదైనా ఒక పాలిగాన్ని డిఫైన్ చేయాలి అంటే ఇక్కడ మనకి బీజియర్ కర్వ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి నార్మల్గా ఎలా అయితే కర్వ్ ఫామ్ అవుతుందో బేస్డ్ ఆన్ కంట్రోల్ పాయింట్స్, బీజియర్ కర్వ్ కూడా కంట్రోల్ పాయింట్ని బేస్ చేసుకుని ఫామ్ అవుతుంది. వన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ కంట్రోల్ పాయింట్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి నార్మల్గా ఇంతకు ముందు చూసుకున్న హెర్మైట్ కర్వ్లో ఏంటి అంటే క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని మనకి కర్వ్ అనేది డ్రా చేస్తూ వచ్చాం. సో ఇక్కడ మనకి కంట్రోల్ పాయింట్స్ అనేది చేంజ్ అవ్వచ్చు అంటున్నాం కాబట్టి బేస్డ్ ఆన్ కంట్రోల్ పాయింట్స్ ఇక్కడ పాలినామియల్ ఈక్వేషన్ డిగ్రీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇనీషియల్గా 4 కంట్రోల్ పాయింట్ తీసుకున్నారు, నెక్స్ట్ 5 కంట్రోల్ పాయింట్స్ తీసుకున్నారనుకోండి, 4 కంట్రోల్ పాయింట్స్ యూజ్ చేసుకొని కర్వ్ డ్రా చేయడానికి యూజ్ చేసిన పాలినామియల్ని 5 కంట్రోల్ పాయింట్స్ యూజ్ చేసుకుని డ్రా చేసే పాలినామియల్కి యూజ్ చేయలేం కదా. సో అందుకని ఇక్కడ బేస్డ్ ఆన్ కంట్రోల్ పాయింట్స్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మరి ఆ చేంజ్ ఎలా ఉంటుంది అంటే మనకి కంట్రోల్ పాయింట్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ కంట్రోల్ పాయింట్ నంబర్కి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అనేది 1 లెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఒక కర్వ్ అనేది ఫామ్ అవ్వడానికి 3 కంట్రోల్ పాయింట్స్ తీసుకుంది అనుకోండి, ఇక్కడ యూజ్ చేసుకునే పాలినామియల్ ఈక్వేషన్ పాలినామియల్ వచ్చేసి డిగ్రీ 2 యూజ్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కర్వ్ ఫామ్ అవ్వడానికి 3 కంట్రోల్ పాయింట్స్ యూజ్ చేసుకున్నాం. సో ఈ కర్వ్ ఫామ్ అవ్వడానికి యూజ్ చేసుకునే పాలినామియల్ ఈక్వేషన్ వచ్చేసి డిగ్రీ 2 యూజ్ చేసుకుంటుంది. అంటే స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసుకుంటుంది, స్క్వేర్లో యూజ్ చేస్తుంది. సేమ్ అలానే ఇక్కడ ఈ కర్వ్ వచ్చేసి 4 కంట్రోల్ పాయింట్స్ యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి పాలినామియల్ వచ్చేసి క్యూబిక్ ఫార్మాట్లో ఉంటుంది. అలానే ఇక్కడ మనకి 5 కంట్రోల్ పాయింట్స్ యూజ్ చేసుకుంది కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసుకునే పాలినామియల్ ఈక్వేషన్ డిగ్రీ వచ్చేసి 4 ఉంటుందన్నమాట. సో ఇలా మనకి బేస్డ్ ఆన్ కంట్రోల్ పాయింట్స్ ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి పాలినామియల్ ఈక్వేషన్ ఏదైతే తీసుకుంటున్నామో అది కాన్స్టెంట్గా ఉండదన్నమాట. మనం తీసుకున్న నంబర్ ఆఫ్ కంట్రోల్ పాయింట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫ్లెక్సిబిలిటీ యూజ్డ్ ఇన్ ది బీజియర్ కర్వ్స్. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది బీజియర్ కర్వ్. సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ కంట్రోల్ పాయింట్స్ మనకి ఇక్కడ యూజ్ చేసుకునే పాలినామియల్ ఈక్వేషన్ బేసిక్ ఫంక్షన్ అంటేనే ఇక్కడ పాలినామియల్ ఈక్వేషన్ పీ ఆఫ్ యూనే ఇక్కడ బేసిక్ ఫంక్షన్. ఆ బేసిక్ ఫంక్షన్ అనేది కంట్రోల్ పాయింట్స్ని బేస్ చేసుకొని చేంజ్ అయిపోతూ ఉంటుంది అంటున్నాం కాబట్టి ఇక్కడ యూజ్ చేసుకునే బేసిస్ ఫంక్షన్ వచ్చేసి రియల్ బేసిస్ ఫంక్షన్ అంటాం. ద బేసిస్ ఫంక్షన్ ఈజ్ రియల్. నెక్స్ట్ బీజియర్ కర్వ్ అనేది passes through all the control points అంటే in the sense from first control point to లాస్ట్ కంట్రోల్ పాయింట్ అని. ఓకేనా? మరి ఫస్ట్ కంట్రోల్ పాయింట్ నుంచి లాస్ట్ కంట్రోల్ పాయింట్ని రీచ్ అవ్వాలి అంటే మరి ఆ కర్వ్ ఎలా వెళ్ళాలి అంటే మళ్ళీ ఆ కర్వ్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది పాలినామియల్ డిఫైన్ చేస్తుంది, పాలిగన్ డిఫైన్ చేస్తుంది. పాలిగన్ ఏదైతే ఉందో అది గైడ్ చేస్తుంది ఎవరికి? బీజియర్ కర్వ్కి. బీజియర్ కర్వ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్లో స్టార్ట్ అయింది, ఈ పాయింట్లో ఎండ్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాలా, ఇట్లా వెళ్ళాలా? సో ఇలా డైరెక్షన్ ఈ కర్వ్ అనేది స్టార్టింగ్ టు ఎండ్ అనేది ఎలా వెళ్ళాలి అనేది పాలిగన్ డిఫైన్ చేస్తుంది బీజియర్ కర్వ్కి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ డిఫైనింగ్ ది curve segment is 1 less than the number of defining the polygon point. ఇదేం లేదు, ఇందాక నేను చెప్పాను కదా బేస్డ్ ఆన్ కంట్రోల్ పాయింట్స్ మనకి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పాను కదా, అదే పాయింట్ అనమాట. నెక్స్ట్ ద కర్వ్ జనరల్లీ ఫాలోస్ ది షేప్ ఆఫ్ ది డిఫైనింగ్ పాలిగన్. అంతే కదా, ఇప్పుడు మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఆ కర్వ్ అనేది ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ పాలిగన్ చూపిస్తుంది అని చెప్పాం కదా. సో అందుకని ఇక్కడ మనకి కర్వ్ షేప్ కూడా ఎవరు డిఫైన్ చేస్తారు? పాలిగన్ డిఫైన్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ది టాంజెంట్ వెక్టార్ ఎట్ ద ఎండ్ పాయింట్స్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది వెక్టార్ డిఫైన్డ్ బై ఫస్ట్ అండ్ లాస్ట్ సెగ్మెంట్స్. ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ టాంజెంట్ వెక్టార్సే కదా మనకి డైరెక్షన్ కూడా చూపించేది, కర్వ్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది. సో సేమ్ మనకి హెర్మైట్ కర్వ్లో లానే ఇక్కడ కూడా మనకి ఎండ్ పాయింట్స్ దగ్గర కంపల్సరీ DP1 DP2 ఆర్
సమ్ అదర్, మనం ఏ కంట్రోల్ పాయింట్ని మీరు దేంతో రిప్రజెంట్ చేస్తే దానికి డెరివేటివ్ ఫంక్షన్స్ అనేది కంపల్సరీ చెయ్యాలి. దాన్నే ఇక్కడ మనకి టాంజెంట్ వెక్టార్ అంటాం. టాంజెంట్ వెక్టార్ అంటాం. సో ఇక్కడ ఈ టాంజెంట్ వెక్టార్ అనేది ఏం చేస్తుంది, అక్కడ కంట్రోల్ పాయింట్కి డైరెక్షన్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ P1 దగ్గర స్టార్ట్ అయింది, P1 నుంచి ఎటు వెళ్ళాలి అనేది dP1 చూపిస్తుంది దానికి. సో ద డైరెక్షన్ ఆఫ్ ది టాంజెంట్ వెక్టార్ ఎట్ ద ఎండ్ పాయింట్స్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది వెక్టార్ డిఫైన్డ్ బై ది ఫస్ట్ అండ్ లాస్ట్ సెగ్మెంట్స్ అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఆ పర్టికులర్ డైరెక్షన్ అనేది ఏదైతే ఆ కంట్రోల్ ఈ టాంజెంట్ వెక్టార్ యూజ్ చేసుకుంటుందో ఆ టాంజెంట్ వెక్టార్ యూజ్ చేసుకునే డైరెక్షన్ డిటర్మైన్డ్ బై ఫస్ట్ అండ్ లాస్ట్ సెగ్మెంట్స్ అంటుంది. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ డిఫైన్ చేసిన డైరెక్షన్లోనే ఇక్కడ మనకి టాంజెంట్ డైరెక్షన్ కూడా వెళ్తుంది. యాక్చువల్గా అయితే dP1 అండ్ dP4 చూపించిన డైరెక్షన్లో మనకి కర్వ్ అనేది వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ మనకి బీజియర్ కర్వ్ అనేది కొంచెం చేంజ్ ఉంది, ఇది కంపేర్ టు హెర్మైట్ కర్వ్. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే బేసిక్ అనేది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ చూపించే డైరెక్షన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ వెక్టార్స్ కూడా వాటి డైరెక్షన్ని చూపించాలి అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్, ద కర్వ్ లైస్ ఎంటైర్లీ విత్ ఇన్ ది కాన్వెక్స్ హల్ ఫార్మ్డ్ బై ది 4 కంట్రోల్ పాయింట్స్. 4 కంట్రోల్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక 4 కంట్రోల్ పాయింట్స్ యూస్ చేసుకొని నేను ఒక కర్వ్ని డ్రా చేస్తున్నాను అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇట్లనే 4 కంట్రోల్ పాయింట్స్ యూస్ చేసుకొని నేను ఒక కర్వ్ డ్రా చేస్తున్నాను అనుకోండి. నేను డ్రా చేసే కర్వ్ విత్ ఇన్ దిస్ కాన్వెక్స్ హల్లోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళిపోకూడదు. అంటే ఇట్లా వెళ్ళకూడదు, అంటే ఈ కంట్రోల్ పాయింట్ని దాటి వెళ్ళకూడదు. అర్థమవుతుందా. సో దీన్ని ఇలా డ్రా చేయడాన్నే విత్ ఇన్ ది కాన్వెక్స్ హల్ అంటారు. అంటే విత్ ఇన్ దట్ ఓన్ రీజియన్. ఇప్పుడు ఆ 4 కంట్రోల్ పాయింట్స్ ఆక్యుపై చేసిన రీజియన్లోనే మనం డ్రా చేసిన కర్వ్ అనేది ఉండాలి. The convex hull property for a Bezier curve ensures that a polynomial smoothly follows the control points. సో ఇప్పుడు ఇక్కడ కాన్వెక్స్ హల్ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తుంది. అంటే కాన్వెక్స్ హల్ ప్రాపర్టీ అంటే అదే ఇప్పుడు ఈ 4 కంట్రోల్ పాయింట్స్ ఉన్న రీజియన్స్లోనే కర్వ్ వెళ్ళాలి అన్నాం కదా. సో ఈ రూల్ని ఫాలో అవుతుంది అంటే మనకి అక్కడ బేస్డ్ ఆన్ కంట్రోల్ పాయింట్స్ మనకి ఆ కర్వ్ని స్మూత్గా డ్రా చేస్తూ ఉన్నట్టే కదా. సో అది ఈ పాయింట్. Next, the curve exhibits the variation defining property. This means that the curve does not oscillate about any straight line more often than the defining polygon. అంటే ఇక్కడ మనకి ఏదైతే కర్వ్ అనేది ఈ ప్రాపర్టీస్ అన్నీ బేస్ చేసుకొని డ్రా చేస్తున్నామో, ఈ ప్రాపర్టీస్ అన్నీ బేస్ చేసుకొని డ్రా చేస్తున్నామో, ఆ డ్రా చేసిన కర్వ్ అనేది ఎలాంటి స్ట్రైట్ ఆసిలరేట్ అంటే ఇప్పుడు ఏమంటామంటే దాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ కంట్రోల్ పాయింట్ తీసుకున్నాము అనేసి కర్వ్ని ఈ రీజియన్లోనే తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇలా అయితే కర్వ్ అనలేం కదా. అంటే ఇలా స్ట్రైట్ లైన్స్ ఫార్మేషన్లో పాలిగన్ అయితే డిఫైన్ చేయలేం కదా. సో ఈ ప్రాపర్టీని బీజియర్ కర్వ్ అనేది మెయింటైన్ చేస్తుంది. కాకపోతే విత్ ఇన్ దిస్ రీజియనే మనం కర్వ్ని ఇక్కడ డ్రా చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ మనకి కర్వ్ అనేది ఇన్వారియంట్ అండర్ అండ్ అఫైన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటున్నాం. ఇన్వారియంట్ అంటే ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ కంట్రోల్ పాయింట్స్ మనకి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ కర్వ్ కూడా మనకి ఫామ్ అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. అంటే ఇక్కడ మనకి కంట్రోల్ పాయింట్స్ ఎక్స్టెండ్ అవుతే పాలినామియల్ కూడా డిగ్రీ అనేది చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేసుకునే కంట్రోల్ పాయింట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అది మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బీజియర్ కర్వ్ ఇట్లా విత్ సపోర్ట్ ఆఫ్ 4 కంట్రోల్ పాయింట్స్ మనం ఒక బీజియర్ కర్వ్ని తీసుకున్నాము అనుకోండి. ఈ కంట్రోల్ పాయింట్ని బేస్ చేసుకొని బీజియర్ కర్వ్ అనేది డ్రా చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనకి P1 నుంచి స్టార్ట్ అవ్వాలి, P4 వరకు వెళ్ళాలి. P1 నుంచి స్టార్ట్ అవ్వాలి, P4 వరకు వెళ్ళాలి. ఈ ఇంటర్మీడియట్లో ఏ పాయింట్స్ అయినా తీసుకోండి. కాకపోతే ఇది P2 నుంచి P3 ఈ రీజియన్ వరకే ఈ రీజియన్ని దాటి వెళ్ళకూడదు అనమాట. సో ఇక్కడ ఏమైనా 2 బీజియర్ కర్వ్స్ని మనం కంబైన్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఏదైతే ఫస్ట్ బీజియర్ కర్వ్ ఎండ్ పాయింట్ ఉందో ఈ ఎండ్ పాయింట్ని సెకండ్ బీజియర్ కర్వ్ స్టార్టింగ్ పాయింట్ కింద సెట్ చేయాలి. సెట్ చేస్తే ఇక్కడ మనకి
కర్వ్ అనేది కంటిన్యూటీని మెయింటైన్ చేస్తుంది. సో ఇలా మనకి కర్వ్స్ అనేది డ్రా చేయడానికి మనకి హర్మైట్ కర్వ్ లానే ఇక్కడ మనకి బీజియర్ కర్వ్ కూడా మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ పాలినామియల్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ మనకి డైరెక్ట్గా మ్యాట్రిక్స్ అనేది రాసేసుకోవచ్చు. అదంతా కూడా మనకి లెందీ ప్రాసెస్ ప్లస్ ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు అవసరం లేదు. సో ఎంబీ ఈజ్ ఈక్వల్ టు అంటే దీన్నే హర్మైట్ కర్వ్ మ్యాట్రిక్స్ అంటాం. సారీ, బీజియర్ కర్వ్ మ్యాట్రిక్స్, నాట్ హర్మైట్. సో బీజియర్ కర్వ్ మ్యాట్రిక్స్ అంటాము. సో మ్యాట్రిక్స్ వచ్చేసి ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పీ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ ఎంబీ, సేమ్ ఇందాట్లానే యూ ఇంటూ ఎంబీ ఇంటూ జీబీ. ఈ కాలం మ్యాట్రిక్స్ వచ్చేసి P1 P2 DP1 DP2. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఈజ్ పీ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఇందాట్లాగా రాసుకోవడానికి కుదరదు. అంటే ఇక్కడ కాలమ్స్ యూస్ చేసుకొని అక్కడ ఈక్వేషన్స్ రాసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఈక్వేషన్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ కాన్స్టెంట్ ఫార్ములా యూస్ చేసుకొని చేస్తాము. సో ఇక్కడ మనకి 4 కంట్రోల్ పాయింట్స్ యూస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 కంట్రోల్ పాయింట్స్ యూస్ చేసుకొని హర్మైట్ కర్వ్ అనేది డ్రా చేస్తున్నాం మనం కదా ఇందాక ఎగ్జాంపుల్లో. సో అందుకని 4 కంట్రోల్ పాయింట్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి క్యూబిక్ ఫార్మేషన్ యూస్ చేయాలి ఈక్వేషన్లో. సో 1 - u క్యూబ్ P1 ప్లస్ 3u స్క్వేర్. సో ఇక్కడ వాటిని బ్లెండింగ్ ఫంక్షన్ బీజియర్ కర్వ్ 0 1 2 3 ఈ ఫార్మేషన్స్ ఇలా రాస్తాం, ఏం లేదు. దీనికి డిగ్రీ 3 అన్నాం కదా, డిగ్రీ 3, బట్ కంట్రోల్ పాయింట్స్ 4 ఉన్నాయి. సో అందుకనే ఇక్కడ మనకి 4 బ్లెండింగ్ ఫంక్షన్స్ వచ్చేస్తాయి. బ్లెండింగ్ ఫంక్షన్ 1 2 3 4 వచ్చేస్తాయి. 0 1 2 3 ఇక్కడ 3 డిగ్రీ 3 కాబట్టి 3 3 3 3 తీసుకున్నాం. సో ఫస్ట్ P1, నెక్స్ట్ P2, P3 ఇలా వాల్యూస్ అన్నీ రాస్తాం. ఇక్కడ వరకు మనకి బీజియర్ కర్వ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఆన్ బీజియర్ కర్వ్. సో ఇక్కడ మనకి ఒక బీజియర్ కర్వ్ని డ్రా చేస్తున్నాము విత్ ఆర్డర్ 3 అండ్ విత్ 4 పాలిగాన్ వర్టిసెస్ అన్నాం. 4 పాలిగాన్ వర్టిసెస్ విత్ ఆర్డర్ 3 అన్నాం. ఆర్డర్ 3 4 పాలిగాన్ వర్టిసెస్ అన్నప్పుడే మనకు ఆర్డర్ తెలిసిపోవాలి. యాక్చువల్గా 4 వర్టిసెస్ అంటే 4 కంట్రోల్ పాయింట్స్ తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్ ఏంటి 3నే కదా. సో మనకి 3 పాలినామియల్ విత్ డిగ్రీ 3 మనకి పాలినామియల్ ఈక్వేషన్ తెలుసు. జనరల్గా మనకి ఇదే ఈక్వేషన్ని బేస్ చేసుకొని చేస్తాము. ఇక్కడ యూ వాల్యూ అనేది బిట్వీన్ 0 and 1 ఉంటుంది. సో మనకి ఇక్కడ కంట్రోల్ పాయింట్స్ P1 P2 P3 P4, P1 P2 P3 P4. లెట్ u ఈజ్ ఈక్వల్ టు యూ వాల్యూ అనేది బిట్వీన్ 0 and 1 ఉండాలి. ఇక్కడ మనం యూజ్ చేసుకుంది 4 కంట్రోల్ పాయింట్స్ కాబట్టి 0 ప్లస్ 1/4 మీన్స్ 1/4, 1/4 ప్లస్ 1/4 1/2, 1/2 ప్లస్ 1/4 3/4, అంతే కదా. 3/4 ప్లస్ 1/4 1. సో ఇక్కడ మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యాం. 1/4 1/2 3/4. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ u ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ u ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ u వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో u ఉన్నది ప్రతి దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. 1 ఇంటూ P1 ఉంటుంది. P1 అంటే ఏంటి 1, 1 కదా ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ u ఈజ్ ఈక్వల్ టు 1/4. u ఈజ్ ఈక్వల్ టు 1/4ని మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 - 1/4 క్యూబ్ ఇవన్నీ P1 P2 P3 P4. P1 అంటే ఏంటి మళ్ళీ 1, 1. P2 అంటే 2, 3. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ కోఆర్డినేట్స్ 27/64 ఇంటూ 1, 27/64 ఇంటూ 2 ప్లస్ 9/64 ఇంటూ 4 ప్లస్ 1/64 ఇంటూ 6 కామా 27/64 ఇంటూ 1 ప్లస్ 27/64 ఇంటూ 3 ప్లస్ 9/64 ఇంటూ 3 ప్లస్ 1/64 ఇంటూ 4. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్ తెలుస్తుంది. నెక్స్ట్ u ఈజ్ ఈక్వల్ టు 1/2.
1 కూడా ఉంటుంది. 1/2 3/4 1 సేమ్ ఇలానే సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ u ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ 1/2ని అగైన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన రిజల్టింగ్ పాయింట్ ఇది. నెక్స్ట్ లెట్ u ఈజ్ ఈక్వల్ టు 3/4 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 వచ్చిన రిజల్టింగ్ వాల్యూ ఇది. లెట్ u ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ p3 6, 4. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకి డాటెడ్ లైన్తో రాసినేమో యాక్చువల్గా మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ అంటే మనకి ఇచ్చిన కంట్రోల్ పాయింట్స్, మనకి ఇచ్చిన కంట్రోల్ పాయింట్స్ ఇవి. కంట్రోల్ పాయింట్స్ యూజ్ చేసుకొని మన కర్వ్ డ్రా చేయాలంటే ఇట్లా వస్తుంది. ఇక్కడికి వచ్చింది కదా, ఇట్లా వచ్చింది. ఇది యాక్చువల్ కర్వ్ ఇట్లా వచ్చింది. ఇక్కడ మనకు బీజియర్ కర్వ్ బేస్డ్ ఆన్ అవర్ ఈక్వేషన్. ఇక్కడ మనకి రిజల్టింగ్ పాయింట్స్ ఇవి, అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకున్న పాయింట్స్ అవి డెసిమల్స్లో వచ్చాయి కదా, అంటే 1.9, 1 అది ఈ పాయింట్, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసిన పాయింట్స్. సో ఇలా మనకి విత్ ఇన్ ది రీజియన్ వచ్చాక చూడండి, స్టార్టింగ్ పాయింట్ సేమ్ వచ్చింది, ఎండింగ్ పాయింట్ సేమ్ వచ్చింది. నెక్స్ట్ ఈ పాయింట్ ఈ రీజియన్ లోపలే వచ్చింది కదా, ఈ పాయింట్ ఈ రీజియన్ లోపలే వచ్చింది కదా, ఈ పాయింట్ ఈ రీజియన్ లోపలే వచ్చింది కదా. సో ఇలా మనకి బీజియర్ కర్వ్ అనేది మనకి ఫామ్ అయింది. దిస్ ఈజ్ ది రిజల్టింగ్ బీజియర్ కర్వ్. ఓకేనా. నెక్స్ట్ మిడ్ పాయింట్ అప్రోచ్ ఫర్ ది బీజియర్ కర్వ్. సో ఇక్కడ ఇది ఇంకొక మెథడ్ అనమాట. మిడ్ పాయింట్ మెథడ్ యూజ్ చేసుకొని బీజియర్ కర్వ్ని క్యాలిక్యులేట్ చేయడం. సో ఇక్కడ మనకి మిడ్ పాయింట్స్ని కన్సిడర్ చేసి బీజియర్ కర్వ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 4 కంట్రోల్ పాయింట్స్ యూజ్ చేశారు, ABCD. 4 కంట్రోల్ పాయింట్స్ ABCD యూజ్ చేశారు. ఇలా ఇక్కడ చూడండి, ABCD ఇలా 4 కంట్రోల్ పాయింట్స్ యూస్ చేసుకొని డ్రా చేసాం బీజియర్ కర్వ్. సో ఇక్కడ మనకి మిడ్ పాయింట్ అంటున్నాం కదా. సో మిడ్ పాయింట్లో ఏకి బీకి మిడ్ పాయింట్, ఏకి బీకి మిడ్ పాయింట్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై AB. బీకి సికి మిడ్ పాయింట్ రిప్రజెంటెడ్ బై BC. సికి డికి మిడ్ పాయింట్ CD. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్టింగ్ కర్వ్ అంటే ఇక్కడ మనకి ఈ పార్ట్ 2 హాఫ్స్గా డివైడ్ అయింది. ఈ ABCD అనేది 2 హాఫ్స్గా డివైడ్ అయింది. ఎట్లా? AB BC, AB BC, BC CD D. అదే కదా ఇప్పుడు మనకు వచ్చిన కొత్తది. అంటే స్టార్టింగ్ ఎండింగ్ చేంజ్ అవ్వదు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు మనకు వచ్చిన రిజల్టింగ్ ఇదే కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే అగైన్ మళ్ళీ మిడ్ పాయింట్, ఇప్పుడు ఈ రెండిటికి మిడ్ పాయింట్ ఏంటది? AB BCకి ABC, BC CD BCD, BCD. ఇప్పుడు ABC BCD D, ఈ రెండిటికి మిడ్ పాయింట్ అంటే ABCD, ABCD. సో ఇలా అన్నమాట. చూడండి, ఒరిజినల్ ABCD ఈజ్ ఏ బీజియర్ కర్వ్ అండ్ డివైడ్స్ ఇట్ టు 2 సెక్షన్స్, AAB ABC, AAB ABC and ABCD and the control points for the first section. Control points AB ABC ABCD. ఇది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇది. సో ఫస్ట్ హాఫ్కి కంట్రోల్ పాయింట్స్ ఏంటి?
ఏబిసిడి, ఇది సెకండ్. అదే కంట్రోల్ పాయింట్స్ ఇవే ఏబి, ఏబిసి, ఏబిసిడి. సెకండ్ హాఫ్కి ఏబిసిడి, బిసిడి, సిడి అండ్ డి. ఓకేనా? సో ఇక్కడ ఈ 2 సెక్షన్స్ని మళ్ళీ సపరేట్గా కన్సిడర్ చేసుకొని మళ్ళీ వీటికి మిడ్ పాయింట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం కనుక్కోనికనే ఇలా డివైడ్ చేసాం కర్వ్స్ని 2 హాఫ్స్గా డివైడ్ చేసాం. ఇట్లా ఎక్కడి వరకు మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి అంటే మనకి ఎక్కడైతే స్మాల్ ఏరియా, స్మాల్ రీజియన్ అనేది మనకి ఫామ్ అవుతుందో అక్కడ వరకు సబ్ డివిజన్ అనేది చేసుకుంటూ స్మాలర్ సెక్షన్స్ వచ్చేంత వరకు మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. దీన్నే మిడ్ పాయింట్ అల్గోరిథం అంటాము. నెక్స్ట్ ఈ మిడ్ పాయింట్ ఇదే అల్గోరిథం. 4 కంట్రోల్ పాయింట్స్ తీసుకున్నాము. బిలాంగ్స్ టు ఏ కాబట్టి XA YA అన్నాము, బిలాంగ్స్ టు B కాబట్టి ఇది ఇలా ఇచ్చాము. నెక్స్ట్ డివైడ్ ద కర్వ్ రిప్రజెంటెడ్ బై పాయింట్స్ ఇంటూ 2 సెక్షన్స్. సో ఇక్కడ AB ఫైండ్ అవుట్ చేయాలంటే XA XB, X కాబట్టి YAB కావాలంటే Y కోఆర్డినేట్ వాల్యూస్ YA YB, BC కాబట్టి XB XC ఇలా అనుకున్నాం. నెక్స్ట్ ABC XABC YABC XBCD YBCD. ఇక్కడ చూసుకోండి కావాలంటే AB BC CD, AB దగ్గర XY రెండింటికి కనుక్కోవాలి. BC దగ్గర XY, CD దగ్గర XY. సేమ్ అలానే ABC దగ్గర XY, BCD దగ్గర XY, ABCD దగ్గర Xకి Yకి రెండింటికి కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి XABC కనుక్కునేటప్పుడు XAB ప్లస్ XBC, ఎందుకంటే XAB అండ్ XBC వాల్యూ మనకి తెలుసు కదా బై 2. సేమ్ అలానే XABCD రావాలంటే XABC XBCD ఇవి ఆల్రెడీ ఇక్కడ మనకు తెలుసు బై 2. రిపీట్ స్టెప్ 2 అంటే ఈ స్టెప్ ఫర్ సెక్షన్స్ 2 సెక్షన్స్ చెప్పాం కదా ఇందాక. రిపీట్ దే స్టెప్స్ until we have sections so short that they can be replaced by straight lines. సో ఎక్కడ వరకు రావాలి అంటే స్ట్రైట్ లైన్ ఫామ్ అయ్యేంత వరకు రావాలి. అంటే కర్వ్ ఫార్మేషన్ బై స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అది మనకి స్మాల్ రీజియన్ అవుతుంది. అంటే ఓన్లీ 2 పాయింట్స్ వచ్చేంత వరకు ఇంటర్మీడియట్ వాల్యూస్ లేకుండా ఓన్లీ 2 పాయింట్సే ఎక్కడైతే మనకి 2 కంట్రోల్ పాయింట్సే ఎక్కడైతే మనకి ఎగ్జిస్ట్ అవుతుందో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి ఎండ్ అయింది అనుకోండి, ఇలా వచ్చింది. నేను దీన్ని 2 హాఫ్స్ చేసా. ఇక్కడ నాకు మళ్ళీ ఇంటర్మీడియట్ వాల్యూస్ 2 ఉన్నాయనుకో, ఇక్కడికి నేను హాఫ్ చేస్తా, ఇక్కడికి నేను హాఫ్ చేసా. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ ఈ కర్వ్లో ఈ 2 పాయింట్సే నాకు ఉన్నాయనుకోండి, ఈ మధ్యలో ఇంకే పాయింట్స్ ఎగ్జిస్ట్ అయ్యలేవు. అంటే మిడ్ వాల్యూ కనుక్కోవడానికి కూడా లేదు. ఓన్లీ ఒకవేళ మిడ్ వాల్యూ కనుక్కున్నా కూడా ఓన్లీ మిడ్ వాల్యూ అండ్ ఈ వాల్యూ ఈ రెండే ఉన్నాయనుకోండి, ఇది స్మాల్ రీజియన్ అవుతుంది. అంటే ఇక్కడ మిడ్ వాల్యూ కనుక్కోవడానికి లేదు, ఇంకా ఏ ఇంటర్మీడియట్ వాల్యూ అనేది ఇక్కడ నాకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనుకోండి, అక్కడితో మనకి స్టెప్ అనేది ఎండ్ అయినట్టు. ఇన్ కేస్ ఏదైనా ఒక స్మాల్ రీజియన్ వస్తే అప్పుడు మళ్ళీ అగైన్ మిడ్ అప్లై చేయాలి, మిడ్ పాయింట్ అనేది కనుక్కుంటూ రావాలి. లేదు అంటే రీప్లేస్ ది స్మాల్ సెక్షన్ బై స్ట్రైట్ లైన్ అంటాము. అక్కడితో మనకి ప్రాసెస్ అనేది స్టాప్ చేస్తాం. ఇది మనకి మిడ్ పాయింట్ అల్గోరిథం. సో ఇది ఓన్లీ షార్ట్ ఆన్సర్స్కే వస్తుందమ్మా, అంత ఇంపార్టెంట్ అనేది ఏం లేదు. కాకపోతే బీజియర్ కర్వ్ ఇది మాత్రం ఇంపార్టెంట్. బీజియర్ కర్వ్ ఈ ప్రాసెస్ మాత్రం ఇంపార్టెంట్. మిడ్ పాయింట్ అనేది జస్ట్ ఓన్లీ షార్ట్ ఆన్సర్ పర్పసే. సో దానికి ఇంపార్టెంట్ కూడా కాదు. ఓకే, థ్యాంక్ యూ.